ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత మనము ఇంకను శరీరానుసారముగానే నడుచుకున్నట్లయితే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నట్లే. మనం ఎప్పుడైతే ఆత్మానుసారముగా నడుచుకుంటామో అప్పుడు దేవుణ్ణి మనము సంతోషపరుస్తున్నట్లు. మనము ఇంకను దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉన్నామా పరీక్షించుకుందాం. అదే రోమపత్రిక 5-6 వచనాల్లో చూస్తే ఈ విధంగా ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మరి మనం ఇంకను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా దేవుని సంతోషపరుస్తున్నామా లేదా దుఃఖపరుస్తున్నామా? ఒకవేళ గనక మనము దేవుని సంతోషపరుస్తున్నాము అని ఏ విధంగా తెలుస్తుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్లుగా ఆత్మానుసారంగా నడుచుకుంటే గనక మనలో ఆత్మ ఫలములు అనేవి కనిపిస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఆత్మ ఫలములు ఇవన్నీ మనలో కనిపిస్తూ ఉంటాయి. అవి గనక మనలో కనిపించట్లేదు అంటే దాని అర్థము ఇంకా మనము శరీరానుసారంగా నడుచుకుంటున్నట్లే, అంటే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నట్లే. మరి దేవుణ్ణి దుఃఖపరిస్తే మనం ఆశీర్వదించబడతామా? ఆశీర్వదించబడలేం. మనం ఇంకను సాతాను యొక్క కాడి కింద, సాతాను యొక్క బంధకాల్లోనే ఉంచబడతాం. మనం ఎప్పుడు ఆశీర్వాదాలు కోరుకుంటాం గాని దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని మాత్రం కోరుకోవట్లేదు. మరి ఈ వాక్యం ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, మనము దేవుని సంతోషపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా సంతోషపరుస్తారు. మనకి నచ్చినవన్నీ దేవుని అడుగుతాము గాని దేవునికి సంతోషకరంగా మాత్రం జీవించాలని అనుకోవట్లేదు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుని సంతోషపరిచే విధంగా ఉంటామో మనము ఆత్మఫలాలు కలిగి ఉంటాము. అదే విధంగా దేవుణ్ణి సంతోషపరుస్తాము. సంతోషము, సమాధానము మనకి లభిస్తాయి. అదే విధంగా యోహాను సువార్త 15:8లో ఈ విధంగా ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. మనం ఎప్పుడైతే ఫలభరితమైన జీవితం జీవిస్తామో దేవునికి మహిమ కలుగుతుంది. అంటే దేవుడు సంతోషిస్తారు. దేవుణ్ణి మనం ఎల్లవేళలా సంతోషపరిచే విధంగానే ఉండాలి గాని దుఃఖపరిచే విధముగా ఉండకూడదు. మరి శరీరానుసారంగా నడుచుకుంటున్నామా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? ఈ వాక్యం ద్వారా పరీక్షించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.